ముగ్గురు సాధువులు చాలా రోజుల పాటు ప్రయాణం చేసి అలసిపోయి ఒక ఊరిలోని ఒక ఇంటికి వెళ్లారు. అప్పటికే చీకటి పడింది. ఆ ఇంట్లో దీపం వెలుతురు తప్ప మరో కాంతి లేదు. ఆ ఇంటి ఆవిడ ముగ్గురు సాధువులను చూసి, లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే మీకు భోజనం వడ్డిస్తాను అని ఆహ్వానించింది. అమ్మా, మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చెయ్యము, మీ భర్త తిరిగి వచ్చిన తర్వాతనే ఇంట్లోకి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు ఆ ముగ్గురు సాధువులు. ఇంతలో భర్త రావడాన్ని గమనించిన ఇంటావిడ బయట అరుగు మీద ఉన్న ముగ్గురు సాధువుల దగ్గరికి వెళ్ళి, నా భర్త ఇప్పుడే వచ్చాడు, ఇక లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా అని అడిగింది. లేదమ్మా, కానీ మా ముగ్గురులో ఒకడు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాడు, అది మా నియమం కూడా అన్నారు. ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా ఒక సాధువు ఇలా అన్నాడు, అమ్మా, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించండి అమ్మా అన్నాడు. వచ్చిన వారు మామూలు మనుషులు కాదని, ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న ఆశీర్వాదాలు అని తెలిసిపోయింది. సంతోషంతో పొంగిపోతూ ఆమె ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది. అది విన్న భర్త పరవశంతో, బతుకులో గెలుపు ముఖ్యం కాబట్టి గెలుపునే పిలుద్దాం అని అన్నాడు. అప్పుడు భార్య అన్నది, ఏవండి, ఐశ్వర్యం లేకపోతే గెలుపొక్కటే ఉండి ఏం లాభం చెప్పండి, కాబట్టి ఐశ్వర్యాన్ని ఆహ్వానిద్దామని పలికింది. వీరిద్దరి మాటలు వింటున్న వారి కొడుకు ఎంతో జ్ఞానంతో, అమ్మ, గెలుపు, ఐశ్వర్యం కంటే ప్రేమ ఉంటే అన్ని బంధాలు తోడవుతాయి, సుఖ సంతోషాలతో ఉండొచ్చు, ప్రేమే అన్ని బంధాలకు మూలాధారం కదా అమ్మా అంటూ సలహా ఇచ్చాడు. వెంటనే ఆ ఇంటి యజమాని బయటికి వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ఆహ్వానం లేకపోయినా గెలుపు, ఐశ్వర్యం కూడా ప్రేమతో పాటే ఇంట్లోకి వచ్చాయి. ఆ ముగ్గురు ఇలా అన్నారు, మీరు గెలుపుని లేదా ఐశ్వర్యాన్ని కోరుకొని ఉంటే మిగతా ఇద్దరు బయటే ఉండిపోవలసి వచ్చేది, కానీ ప్రేమను మీరు ఆహ్వానించడంతో మేము కూడా పిలవకుండానే వచ్చాము. ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అనేది ఆ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ అని అన్నారు. కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ ఐశ్వర్యము, గెలుపు తప్పకుండా ఉంటాయి. హరే కృష్ణ. మీరు కూడా ప్రేమగా కమెంట్ చేయండి. రాధా కృష్ణ.